ఒక్కసారి వస్తాను సార్. విజయ్ గారు నమస్కారం. నమస్కారం. రైట్ మీకు విజయ్ గారు, ప్యానలిస్ట్ విజయ్ అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిజంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే రోజుకొక విషయం తెలుస్తూ ఉంది. రోజుకొకరు బయటకు వస్తూ ఉన్నారు. ఇందాక అన్నట్టుగా రోజొక రత్నం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి దోపిడీ చేసినటువంటి రత్నాలు రోజొక రత్నం బయటకు వస్తున్నాయి దీంట్లో. సార్ ఒకసారి చూస్తే ఈ జరుగుతున్న భాగవతం కావచ్చు, బయటకు వస్తున్న వార్తలు చూస్తే నిజంగా కూడా ఒక సరికొత్త రికార్డులు అండి. అంటే సెటిల్మెంట్ లో కావచ్చు, కుంభకోణాల్లో కావచ్చు, అవినీతి భాగోతాలా కావచ్చు, ఒక సరికొత్త రికార్డులు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఎక్కడా జరగని విధంగా ఈ రకంగా జగన్మోహన్ కావచ్చు, జగన్మోహన్ పిఏలు కావచ్చు, అట్లాగే జగన్మోహన్ చుట్టూ ఉన్న నవరత్నాలు. మీరు అంటున్నారు ఇప్పుడు జనరల్ గా నవరత్నాలని వీళ్ళేదో ఒక సంక్షేమ పథకాలు పెట్టారని ప్రజలు అనుకుంటారు. కానీ ఈయన చుట్టూరు నవరత్నాలు పెట్టుకుని దాంట్లో జగన్ పిఏ కేఎన్ఆర్ కూడా ఒక రత్నమే. కాకపోతే ఈ నవరత్నాలు ప్రజలకు పనికొచ్చే రత్నాలు, లేకపోతే ప్రజలకు మేలు చేసే రత్నాలు కాదండి. ఇవి పక్కా అవినీతి రత్నాలు, కుంభకోణ రత్నాలు. ఇవన్నీ ఇట్లాంటి రకరకాల వ్యక్తుల్ని, ఇట్లాంటి గొప్ప వ్యక్తులను రత్నాలను పెట్టుకొని ఈ రకంగా ఒక మరపురాని మరవలేని భాగోతాల్ని, అంటే రాష్ట్ర ప్రజలు చిరకాలం మర్చిపోలేని ఇలాంటి కుంభకోణాలను, చీకటి భాగోతాల్ని, ఇట్లాంటి ఒక అవినీతి విశ్వరూపాల్ని చూపించడం అనేది కేవలం సార్ వైఎస్ ఫ్యామిలీకే చెల్లు. వైఎస్ ఫ్యామిలీ సార్ ఇట్లాంటి వాళ్ళే పెట్టుకుంటారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సూర్యుడు అని ఒక వ్యక్తి పెట్టుకోండేవాడండి పిఏ. ఆయన మరి పిఏనో లేకపోతే తల మనిషో లేకపోతే ఏం మనిషో మనకు తెలియదు. ఎప్పుడు చూసినా వైఎస్ రాజశేఖర గారితో ఉండేవారు. ఆయన కూడా వందల వేల కోట్ల దోపిడీ అండి. కడప జిల్లా వాసిగా నేను చాలా రకాలుగా వినేవాడిని ఆ రోజుల్లో. సూర్యుడు కడప జిల్లా నుంచే కాదు, రాయలసీమ నుంచి ఎవరెళ్ళినా కూడా అతనికి కప్పం కట్టాల్సిందే, రాజశేఖర రెడ్డి గారిని కలవాల్సిందే, ముడుపులు చెల్లించాల్సిందే. అట్లాగే రకరకాల కుంభకోణాల్లో, రకరకాల బిజినెస్ల్లో అతని పాత్ర ఉంది. చాలా మందితో కలిపి అతను బిజినెస్ చేశాడు. చాలా రకరకాల ఏమంటారంటే ఒక రకమైన బినామీలు పెట్టుకుని అతను కూడా రకరకాల వ్యక్తులు, అంటే పేర్లు చెప్తే బాగోదు. ఈరోజు నేను సూర్యుడికి ఉన్న బినామీల పేర్లు చాలా మందిని బినామీలుగా పెట్టుకొని వారి పేర్ల మీద ఆస్తులు పెట్టి ఈ రోజు కూడా వేల కోట్ల ఆస్తులు సూర్యుడి సొంతం. అట్లాగే ఆ తర్వాత ఇప్పుడు కేఎన్ఆర్ ఏమీ తెలియనట్టు నటించే ఈ భూ బకాసురులు, ఈ అవినీతి బకాసురులు ఈ రకంగా సార్ 1, 2 అని చెప్తామా సార్? మళ్ళీ సిట్ అడిగింది అనుకోండి, లేదంటే ఈడీ విచారించింది అనుకోండి, మాకేం తెలీదు, మాకేమీ గుర్తు లేదు, మేమేం చేయలేదు, మేము అన్ని మర్చిపోయామని కొత్తగా ఆల్జీమర్స్ వచ్చినట్టు నటించాం సార్. వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎంతటి ఘోరమైన అవినీతి రత్నాలో అంత ఆల్జీమర్స్ పేషెంట్స్ కూడా వీళ్ళు. అంటే ఎప్పుడైతే కుంభకోణం చేసి వారి మీద విచారణ జరుగుతుందో వెంటనే వీళ్ళకి ఆల్జీమర్స్ వచ్చేస్తుంది. అంటే మతిమరుపు రోగం ప్రతి ఒక్కరికండి, ఇతనికే కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, అందరికీ ఆల్జీమర్సే. అందరికీ అదే రోగం. వాళ్ళే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా గౌరవమైన వ్యక్తులు పెట్టుకుని జగన్మోహన్ పరిపాలిస్తుంటే ప్రజలు నిజంగా సార్ ప్రజలను అమాయకులు చేశారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకొని ఒక్కసారి నాకు ఓటేయండి అని చెప్పి ఇంత దారుణంగా మోసమా సార్ ప్రజలకు? ప్రజల అమాయకులు కాకపోతే ఇట్లాంటి వ్యక్తిగా సార్ ఇంత దారుణమైన కుంభకోణాలు, అవినీతి సామ్రాజ్యాలు, నేర సామ్రాజ్యాలు. మొన్నటికి మొన్న కడపలో సార్ పెద్ద దస్తగిరిని చంపడానికి కారణం సార్ అక్కడ కూడా వందల వేల కోట్ల అవినీతి సామ్రాజ్యమే, బినామీ సామ్రాజ్యం. కడపలో సర్వనాశనం చేశారు సార్. కడపలో ఖాళీ భూమి దొరికితే వేల పాలు కావాల్సిందే. అట్లా ఈ రోజు మీరు ఇతను చూస్తే కూడా, ఈ కేరళను చూస్తే కూడా సార్ ఏంటి సార్ అక్కడెక్కడో అంటే ఆయన ఋషికొండ మీద ఆయన ప్యాలెస్ కట్టుకుంటే ఋషికొండ కింద ఈయన 100 కోట్ల భూమిని కొట్టేస్తాడా? ఏం అన్యాయమైన మాట సార్ ఇది. అంటే వైజాగ్ వీళ్ళ కోసమే కట్టారా? వైజాగ్ వీళ్ళ కోసమే డెవలప్ అవుతుందా? ఋషికొండను బోడిగుండు చేసి దాని మీద ప్యాలెస్లు కట్టి స్క్వేర్ ఫుట్ కు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి కొండ మీద జగన్మోహన్ కట్టుకుంటే ప్యాలెస్లు, కొండ కింద కేఎన్ఆర్ కట్టుకోవడం, కొండ కింద వందల కోట్ల ఆస్తులు కేఎన్ఆర్ కొట్టేయడం. అట్లాగే ఐటీ పార్కుల్లో ఎట్లా వస్తుంది సార్? మీరు 2.5 ఎకర్స్ అంటున్నారు, కొందరు అయితే 5 ఎకరాలు అంటున్నారు, కొందరు మళ్ళా అదొక 50 కోట్ల ఆస్తి అంటున్నారు. కానీ సిట్ అడిగినప్పుడు ఏమో 10 కోట్లకు మా బావమరిది పంపించాడు అంటాడు. సార్ వీళ్ళ బావమరిదులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళ స్థాయి ఏంది సార్? శాలరీకి బతిగా వాళ్ళని తెచ్చి నువ్వు కేఎన్ఆర్ గ్యాంగ్ సెటిల్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి సార్, అదేదో మామూలు కంపెనీ కాదు, కేఎన్ఆర్ గ్యాంగ్ సెటిల్మెంట్ కంపెనీ. అది కంపెనీని పెట్టి హైదరాబాద్ లో నీ బావమరిదిని హైదరాబాద్ లో పెట్టి అతని ద్వారా నువ్వు ఈ భూములన్నీ కొంటూ
నీ బినామీగా అతను. సార్ ఈయనెవడు సార్? పుత్తా శివశంకర్ రెడ్డి. అతని పరిస్థితి ఏంటి సార్? అతని మీద ఎన్ని వందల కోట్ల ఆస్తులు సార్. రైట్ విజయ్ గారు. అట్లాగే ఈ దందా వీరారెడ్డి. విజయ్ గారు రైట్ వస్తాను ఒక్కసారి. సార్ కృష్ణకాంత్ గారు. సార్ పవన్ గారు